విత్తనాలు తెచ్చుకున్నాము. ఆకుకూరలు, కాయగూరలు. ఈ కాయగూరలు మన కుండీల్లో వేద్దాం. కాయగూరలు మన ఈ తొట్టు ఉంది కదా, తొట్టులో కాయగూరలు వేసుకున్నాము. ఆకుకూరలు కుండీల్లో వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆకుకూరలు, టమాటా విత్తనాలు మనం ఫస్ట్ ఈ విధంగా మట్టి తీసుకుని ఈ విత్తనాలు ఈ మట్టిలో కలిపేసి అక్కడ వేస్తే కుండీలో జాగ్రత్తగా వేసినట్లయితే వాటరింగ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా విత్తనాలు, టమాటా విత్తనాలు ఈ విధంగా వేసేసి మిక్స్ చేసేది, బాగా మిక్స్ చేసేసి మనం కుండీలో వేసుకున్నట్లయితే వాటరింగ్ అది చేసినప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ కుండీలో వేసేస్తాం. టమాటా విత్తనాలు ఈ విధంగా వేసి పైన మట్టి వేస్తాం. తర్వాత క్యూరింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి. తోటకూర విత్తనాలు మనం ఈ కుండీలో తోటకూర విత్తనాలు జాగ్రత్తగా వేసి చూద్దాం. ఈ విధంగా కుండీలో తోటకూర విత్తనాలు వేసి పైన మట్టి చల్లాం. పాలక్ స్పెంచ్, ఈ పాలక్ ఆకుకూర ఈ కుండీలో వేసి మనం చూద్దాం. పాలక్ ఆకుకూర నెక్స్ట్ అంటే ఈ కుండీలో కూడా అవి పాలక్ ఆకుకూర విత్తనం ఇందులో కూడా వేయడం జరిగింది. ఈ రెండు కుండీల్లో పాలక్ ఆకుకూర విత్తనాలు వేయడం జరిగింది. బెండ విత్తనాలు ఈ కుండీలో పాద్దామని ప్లాన్ చేస్తున్నాము. బెండ విత్తనాలు ఈ కుండీల్లో పాతి తర్వాత మన ఈ తొట్లో, ఈ టెర్రస్ గార్డెన్ తొట్లో వేద్దామని ప్లాన్ చేస్తున్నాం. బెండ విత్తనాలు ఈ కుండీలో వేయడం జరిగింది. పెద్ద కొంచెం ఎదిగిన తర్వాత అవి మన తొట్లు వేద్దాం. క్యారెట్ విత్తనాలు ఈ కుండీలో వేద్దాము. పెద్ద అయిన తర్వాత మన తొట్లో వేద్దాం. పచ్చిమిరపకాయ విత్తనాలు చిల్లీ ఈ కుండీలో వేద్దాం. వెళ్ళి తర్వాత ఇవన్నీ కూడా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ కుండీలో తర్వాత వేద్దాం. ఈ విధంగా బాటిల్కి పైన చిన్న చిన్న రంధ్రాలు చేసుకుని స్ప్రింకిల్ వాటర్ కింద ఏదైతే మనం విత్తనాలు పాత్రం కుండీల్లో స్ప్రింక్లింగ్ చేయాలన్నమాట. ఈ విధంగా చేతనంటే ఆ విత్తనాలు చెదరవకుండా మనకి ఆ నీళ్ళు జాగ్రత్తగా వేయాలన్నమాట. ఇలాగే ఆ విత్తనాలు చెదరకుండా. ఈ విధంగా ఏడ్ చేయడం వల్ల మనకి మొక్కలు ఇబ్బంది లేకుండా విత్తనాలు అన్నీ కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కుండీలు ఏదైతే విత్తనాలు పడితే ఆ కుండీలన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాం. ఏం చేద్దానంటే ఎండ ఎక్కువ వచ్చినా, వర్షం వచ్చినా ఆ విత్తనాలు ఏం పాడవకుండా ఈ విధంగా పెట్టుకున్నాం అన్నమాట. మనం సొంతంగా తయారు చేస్తున్న 2 అడుగులు బై 2 అడుగులు ఈ కుండీ ఈరోజు ఉపయోగపడుతుంది మనకి. ఈరోజు మనం మంచి ధనియాలని 2 బద్దలు కింద చేసుకుని జస్ట్ ఈరోజు ఇందులో మనం పాతుకుంటున్నాం అన్నమాట. మనకి కొత్తిమీర రావడానికి ధనియాలు ఈ విధంగా మనం ఈ కుండీలో వేసుకున్నాము. పైన ఏమంటే కొంచెం చేతి నొక్కుంటే సరిపోతుంది. మనం తెచ్చుకున్నది తార్ షీట్ వేసింది. దీంట్లో మనం మెంతులు వేసుకున్నాం అన్నమాట. ఒకవేళ మెంతులు పైకి కనబడుతుంటే ఇలాగ మట్టి వేసేసి అవి కనబడకుండా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం మెంతులు, ధనియాలు, నిన్న కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా మనం వేసాం. ఇవి మనకి 2 వీక్స్ తర్వాత మనకి రిజల్ట్స్ వస్తాయి. ఈ విధంగా స్ప్రింకిల్ చేయాలన్నమాట. దానివల్ల ఈ విత్తనాలు ఏదైతే ధనియాలు ఉన్నాయో వేడవకుండా జాగ్రత్తగా ఈ విధంగా స్ప్రింకిల్ చేయాలి. అదేవిధంగా ఈ మెంతుల్లో కూడా అంతే స్ప్రింకిల్ చేయాలి. అయిపోయిన తర్వాత ఇవి నీళ్ళలో పెట్టుకోవాలి. గట్టిగా వర్షం అది రాకుండా. చూసారా అక్కడ దాని కింద
దీనికేమో ఇది అరేంజ్ చేస్తాను ఇక్కడ ఈ ఏరియాలో. వాటికి చూసారు కదా అలాగా పెట్టాను అనమాట. ఏం చేతనంటే ఈ ఎండ వాన అవి చిన్న చిన్న మొక్కల మీద పడకుండా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. వెన్ నుంచి వాన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను అనమాట. వంగ మొక్కలు చూసారా, ముందు ఎండలకి బాగా పడిపోయినాయి. నిన్న వర్షం వచ్చింది, బాగా లేచినాయి అన్నమాట వర్షానికి. మొన్న 3 రోజులు ఎంత నీళ్ళు పెట్టినా ఆకు విడవలేదు. నిన్న వర్షం వచ్చేటప్పుడు వర్షానికి మొక్కలు బాగా తేలినాయి. అంటే వర్షం నీరు అంత మంచిదన్నమాట.